ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ 6 నెలల పాటు కూడా గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు, శుభ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రత్యేకంగా విద్యార్థులకు ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్ అంటే పర్మనెంట్ రిజల్ట్స్. ఈ 6 నెలల పాటు కూడా ఈ గోచారరీత్యా ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నిజాలు తెలుసుకోవాలి. నిజం తెలుసుకుంటేనే జాతకం. నిజం తెలుసుకోకపోతే జాతకం లేదు. ఎక్కడైతే నెగిటివ్ తెలుసుకొని ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవడం ఎలాగా, ఆ నెగిటివ్ని మనం ఓవర్కమ్ చేసుకోవడం ఎలాగా అనేది తెలుసుకుంటేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అసత్యం ముసుగులో ఉండకూడదు. సత్య దూరం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సత్యం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకోవడం ఎలాగా అనే విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి. బర్త్ చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. పదే పదే నేను ప్రేక్షకులు చెబుతున్నాను, గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. అదొక సెక్షను, ఇదొక సెక్షను. అది లైఫ్ లాంగ్ ప్రిడిక్షన్, ఇది కొంతవరకు ప్రిడిక్షన్. ఎప్పుడు కూడా గోచారం అనే 20% రిజల్ట్ ఇస్తుంది. బర్త్ చార్ట్ ఏమిటి అని అంటే లైఫ్ లాంగ్ రిజల్ట్ ఇస్తుంది. ఈ గోచారంలో మనం ఎందుకు చూడాలి 20% రిజల్ట్ అంటే, ఎక్కడ కూడా అవాంతరం జరగకుండా, వచ్చే అదృష్టాన్ని మనం పోగొట్టుకోకుండా, వచ్చే దురదృష్టం అనే దాన్ని దురదృష్టాన్ని తగలకుండా, రాకుండా, ఒకవేళ వస్తే కూడా దానికి ఏం చేయాలనేది, ఎలాంటి నియంత్రణ చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి తెలుసుకోవటానికే గోచారం. అందువల్ల ఈ గోచార ఫలితాలు ఈ 6 నెలల పాటు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ 6 నెలల పాటు కూడా గ్రహగమన గతుల్ని మనం చూసుకునేటట్టయితే, సూర్యగ్రహము మిథున రాశి నుంచి మిథునము, కర్కాటకం, సింహం, అలానే కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశిలో సంచారం చేస్తుంటారు. అంటే మిథున రాశి నుంచి ధనస్సు రాశి వరకు రవి సంచారం. అలానే బుధుడు కూడా మిథున రాశిలో ఉంటాడు జూలైలో. అలానే డిసెంబర్ వరకు కూడా ధనస్సు రాశికి చేరుతాడు. అంటే మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు. అంటే రవి బుధులు ఇద్దరు కూడా మిథునం నుంచి ధనస్సు రాశి వరకు ఉంటారు. అలానే శుక్రుడు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో సంచారం చేస్తాడు జూలైలో. సింహం, కన్య, తుల వరకు ఉంటాడు డిసెంబర్లో. అలానే కుజుడు వచ్చేటప్పటికల్లా వృషభం నుంచి సింహం వరకు, అంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. రాహు డిసెంబర్ 6వ తారీఖున మారతాడు. కుంభరాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేయటం. కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయటం జరుగుతుంది. శని వచ్చేటప్పటికల్లా శని మీన రాశిలోనే ఉన్నాడు, వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు వక్రగతిలోకి వెళ్ళిపోతాడు? జూలై 27 నుంచి వక్రారంభం ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు ఉంటారు? డిసెంబర్ 11వ తారీఖు వరకు ఉంటాడు. 10వ తారీఖు నైట్ వరకు. 11వ తారీఖు నుంచి మళ్ళీ అదే మీనరాశిలో వక్ర త్యాగం అయిపోతుంది. ఎప్పుడైతే నేను చెప్పిన 27లో వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడో, డిసెంబర్ వరకు వక్రస్థితిలో ఉంటాడు. 11వ తారీఖు తర్వాత 11వ తారీఖు నుంచి మళ్ళీ వక్రస్థితి అనేది పోయి సాధారణ స్థితికి మీనరాశిలో చేరుకుంటాడు. గురువు వచ్చేటప్పటికల్లా అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉండి, అంటే 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి 31వ తారీఖు నుంచి అతిచారంతో సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. ఎప్పటి వరకు ఉంటారు? డిసెంబర్ 11వ తారీఖు వరకు ఉంటాడు. ఇక్కడ డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉండి మళ్ళీ గురువు అదే సింహరాశిలో వక్రారంభం ప్రారంభమవుతుంది. ఇక్కడ వక్రారంభం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ స్థానాల్లో ఈ గ్రహాలు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం తెలుసుకుందాం. 6 నెలల పాటు కూడా మీనరాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 60%
వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. 40% ప్రతికూల ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గొప్ప వ్యక్తులను కలిసే అవకాశాలు, రుణ బాధలు తగ్గించుకుంటారు. కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. అలానే ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి ఎల్నాటి శని యొక్క ప్రభావం ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం డాక్టర్ని కన్సల్ట్ చేయటం, వైద్యులను సంప్రదించడం, భగవంతుడి యొక్క ఆరాధన, రుణ బాధలను తగ్గించుకోవాలి, అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి, రుణాలు తగ్గించుకుంటారు, ఆర్థిక పరంగా లావాదేవీలు పొందుకుంటుంది. అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం, డిసెంబర్ 7 తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండటం, అలానే ప్రత్యేకంగా వీళ్ళకి కేతు యొక్క బలం అనేది డిసెంబర్ 6 వరకు ఉంటుంది. కాబట్టి కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, పిత్రార్జితం బాగా కలిసి రావటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, వంటి గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలు, ఇళ్లల్లో శుభ కార్యక్రమ నిర్వహణే కాదు ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించటం, అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా వీళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం, విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అలానే మంచి అవకాశాలు రావటం ఒకటి, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. శుభ కార్యక్రమాలు, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. శనికి దక్షిణాకాళి యొక్క స్తోత్రం పారాయణం చేయాలి. రాహు బాగలేదు కాబట్టి అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన, అలానే చిన్నమస్తాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయటం ఒకటి, ధూమవతి యొక్క స్తోత్ర పారాయణం చేయటం కూడా చాలా మంచిది. అంటే ఇవి చేయటం వల్ల అనుకూలంగా ఫలితాలు వస్తాయి. అలానే మినుములు ఉలవలు దానం చేయటం, నువ్వులు దానం చేయటం, వీలైతే శనికి తైలాభిషేకం చేసి తెలలతోటి నువ్వులతోటి హోమం చేయటం చాలా మంచిది. అలానే వీలైతే బ్లాక్ స్టోన్ శివలింగంతో అభిషేకం చేయటం వల్ల కూడా శని యొక్క దోషం తొలగిపోతుంది. రాహు యొక్క దోషం తొలగిపోవడానికి ఖచ్చితంగా రాహు యొక్క దోషం తొలగిపోవడానికి గణపతి, అలానే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వీళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ప్రధానంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే గ్రహాల యొక్క మార్పును మనం చూసుకునేటట్టయితే మేజర్ గ్రహాలైన గురువు, శని, రాహు, కేతులు, నేను ఇందాక చెప్పినట్టుగా రవి, బుధ గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారటం, కుజుడు మారటం, శుక్రుడు మారటం, ఈ మార్పుల వల్ల, గురువు శని మార్పుల వల్ల ఇలాంటి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. గోచారం అంటే 20% సపోర్ట్, అంటే చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆరోగ్యము, వివాహము, విద్య, వైద్యము, ఈ విషయాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది గోచారపరంగా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఎలాంటివి అనుసరించాలి, ఎలాంటివి అనుసరించకూడదు చెప్పబడేవే గోచారం అంటారు. అంటే మనం నడిచే నడకలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇది ఈ 6 నెలల పాటు ఎలాంటి పొరపాటు చేయకూడదు, అంటే ఈ 6 నెలల పాటు ఇలాంటి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం అంటే కొద్దిగా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి, వైద్యుడిని సంప్రదించాలి, జాతకపరంగా ఎలా ఉందో అని చూపించుకోవాలి. బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది 20%, బర్త్ చార్ట్ 80%. చాలామంది కూడా బర్త్ చార్ట్ పరిశీలన చేసేటప్పుడు కేవలం మాకు గురువుగారండి ఇలా రాశిచక్రం అండి ఈ లగ్నంలో ఇది ఉందని చెబుతారు. అది కాదండి. రాశిచక్రంలోనే మకర రాశిలో గురువు 5 డిగ్రీలో ఉంటే నీచ, తర్వాత పరమనీచ. కొన్ని గ్రహాలకు ఉచ్చ నీచ స్థితులు ఉంటాయి. ఎన్ని డిగ్రీల వరకు ఉచ్చ, ఎన్ని డిగ్రీల నీచ, ఏ దృష్టి ఉంది, కేవలం రాశిచక్రమే చూడటం కాదు, 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి, అవన్నీ పరిశీలన చేయాలి. అంటే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం జరగట్లేదంటే రాశిచక్రము, నవాంశము, భావచక్రంలో మధ్యవాన్ని కూడా తీసుకోవాలి. ప్రారంభము, మధ్యము, అంత్యము అంటారు చివరిలోనే. ఎన్ని డిగ్రీల్లో క్యాలిక్యులేషన్ చేయాలి, దశలు ఎలా ఉన్నాయి, అంతర్దశలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. దశలు, అంతర్దశలు, వీలైతే ప్రాణదశలు,
ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి చూడాలి. ఈ చక్రాలను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేయాలి. ఇలాంటివన్నీ చూసిన తర్వాతే మనం జాతకాన్ని చెప్పాలి. అలానే ద్వాదశ భావాధిపతులు ఉంటారు. తను భావానికి రవి అని, ద్వితీయ భావానికి గురువు అని, తృతీయ భావానికి కుజుడని, చతుర్థ భావానికి చంద్రుడు బుధుడని, అలా పంచమ భావానికి గురువు అని, షష్టమ భావానికి కుజుడని, ఇలాంటి భావాలన్నీ మనం చూడాలి. భావాధిపతులు, రాస్యాధిపతులు, ఆ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఈ మూడింటిని కూడా అనాలిసిస్ చేయాలి. మళ్ళీ దృష్టి, జాతకంలో ఏమైనా కాలసర్ప దోషం ఉందా, సర్పదోషం ఉందా, పునర్భవ దోషం ఉందా, మాంగళిక దోషం స్త్రీలకు ఉందా, వివాహపరంగా ఉండే దోషాలు ఏమైనా ఉన్నాయా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఉద్యోగపరంగా రవి ఎక్కడున్నాడు, ఇలాంటి అన్ని గ్రహాలని కూడా అనాలిసిస్ చేయాలండి. అనాలిసిస్ చేయాలంటే ఆస్ట్రాలజీ పరంగా చాలా జాగ్రత్త అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేస్తేనే మనకు తెలుస్తుంది యాక్చువల్గా. అయితే మమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అంటే ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకోవాలి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా, మీకు ప్రేక్షకులందరికీ కూడా ఒక ముఖ్య గమనిక, అందరూ కూడా వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి. నేను చెప్పేది వాయిస్ ఎందుకు రికార్డింగ్ పెట్టుకోమంటున్నా అంటే మళ్ళీ రిపీట్ వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది నేను నెగిటివ్ చెబుతున్నానా పాజిటివ్ చెబుతున్నా తెలుసుకోండి. కానీ ఖచ్చితంగా నెగిటివ్ తెలుసుకోవాల్సిందే. పాజిటివ్ తెలుసుకునేటట్టయితే మీకే తెలుస్తుంది జాతకం. మా కన్సల్టింగ్ ఫీజు ఇవ్వక్కర్లా. నెగిటివ్ గురించే రాబోయే రోజుల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి, ఆరోగ్యపరంగా నిజం తెలుసుకోవాలి, ఉద్యోగపరంగా నిజం తెలుసుకోవాలి, వ్యాపారపరంగా నిజం తెలుసుకోవాలి, వివాహపరంగా కూడా నిజం తెలుసుకోవాలి. నిజం తెలుసుకోలేదనుకోండి మనం మోసం చేసుకునే వ్యక్తులం అవుతాం. అంటే స్వయంకృత అపరాధం. మనం మోసం చేసుకొని మనం బ్లేమ్ చేసుకున్నట్టు అవుతాం. నిజాన్ని తెలుసుకోవాలి. సత్యదూరం అంటారు చూసారా, అలా నిజాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్తే మన జీవితం లైఫ్ బాగున్నట్టే. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకుని ముందుకెళ్తే మనకు మంచి జరిగినట్టే. అందువల్ల ఇన్ని డివిజనబుల్ చార్ట్స్ చూడాలి. కేవలం రాశిచక్రంతో తెలియదు. రాశిచక్రంలో లేని నవాంశంలో తెలియవచ్చు, నవాంశంలో తెలియవచ్చు. అలానే ఒక వృత్తిరీత్యా మనం ఎలా తెలుసుకోవాలి, రాశిచక్రము, దశమాంశం, భావచక్రం, దశలో అంతర్దశలు. సంతానపరంగా ఎలా తెలుసుకోవాలి, రాశిచక్రం, సప్తమాంశం, భావచక్రం, దశలో అంతర్దశలు. ఈ మోడల్లో మనం అనాలిసిస్ చేయాలి. ఈ మోడల్లో దశలు అంతర్దశలు, ఒక్కొక్క లగ్నానికి మంచి దశలు ఉంటాయి, చెడ్డ దశలు ఉంటాయి. ఏ దశలు కలిసి వస్తాయి, ఏ అంతర్దశలు కలిసి వస్తాయి అనేది కంప్లీట్గా ఆస్ట్రాలజీ పరంగా అనాలిసిస్ చేయాలి. చాలామంది కూడా కంప్లీట్గా అనాలిసిస్ చేయకుండా ఏదో గొప్పలు చెప్పడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫేక్ అనేది గమనించండి. ఇప్పుడు చెబుతున్నారు ఉదాహరణకి, ఈశాన్యంలో ఉప్పు దీపం పెట్టండి, ఆ ఉప్పు దీపంతో కోటీశ్వరులు అవుతారట. ఎంతమంది ఉప్పు దీపాలు పెట్టారు, ఎంతమంది ఉప్పు దీపం పెట్టిన అన్ని నగరాల్లో అందరూ కోటీశ్వరులు అయ్యారా? అది రాంగ్ సంబంధించినవి. అంటే రాంగ్ రెమెడీస్ అని అర్థం. అలా కాదు, జాతకంలో నిజాన్ని తెలుసుకోవాలి. ఒకడేమో ఎలా చెబుతున్నాడంటే చూడండి, కొంతమంది ఎలా చెబుతున్నారు ఆస్ట్రాలజర్స్ కూడా, వాళ్ళు నిజమైన ఆస్ట్రాలజర్స్ కాదు. నిమ్మకాయ కోయండి, దాని మీద ఉప్పు వేయండి, కుంకుమ వేయండి, మీ ఎదురు మీ ఇల్లు ఉంటుంది వాళ్ళ దగ్గర పెట్టండి అంటాడు. వాడి డబ్బు వచ్చితే వీళ్ళకి చేరుతుందట. చూడండి ఎంత విచిత్రమైన రెమెడీస్ చెప్తున్నారు. అవి కాదు. ఎప్పుడైనా సరే రెమెడీస్ అనేవి వేరే ఉంటాయి. అది మంత్రశాస్త్రంలో ఉంటుంది. వేదం ఏం చెప్పింది, యజ్ఞ యాగాది క్రతువులు అభిషేకాలని చెప్పింది. లేదా ఆ మంత్రాన్ని చదువుకోవటం, ఇంట్లో మీరు భగవంతుడి యొక్క మంత్రాన్ని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం, ఇలాంటి మంత్రాలు చదువుకుంటే చాలా మంచిది. అందువల్ల ఇవన్నీ గమనించండి. ఎవరెవరిని చెబుతున్నారు ఆస్ట్రాలజీ పరంగా, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మేము వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులం. నేను 15 బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, స్వప్నశాస్త్రం, బృహత్ పరిహార సింధు, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, స్వప్నశాస్త్రము, పుత్ర గణపతి వ్రతము, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ, అలానే ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్సిట్ ఆఫ్ ప్లానెట్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాయి. అలానే నవగ్రహ దోషాలు పోవడానికి ద్వాదశ మహావిద్యల యొక్క సూత్ర పరణాలు, ఇవి మా దగ్గర దొరుకుతాయి.
ఇవన్నీ కూడా మోహన్ పబ్లికేషన్ వారు రాజమండ్రి వాళ్ళు ప్రింట్ చేశారు. వాళ్ళ దగ్గరైనా మేము పుస్తకాలు తీసుకోవచ్చు. రాజమండ్రిలో కోటగుమ్మంలో మోహన్ పబ్లికేషన్ అతి పెద్ద పబ్లికేషన్ ఉంది. వాళ్ళ దగ్గర కూడా మీ మా బుక్స్ దొరుకుతాయి. కాబట్టి మా వెబ్సైట్ www.nayakanti.com, www.nayakanti.in చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. నిజం తెలుసుకున్నారనుకోండి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. నా ద్వారా, నాయకంటి గారి ద్వారా 10 మంది బాగుపడితే కూడా అయ్యో వీళ్ళు నా ద్వారా బాగుపడ్డారని మాకు కూడా సంతృప్తి అవుతుంది. ఎందుకంటే మనిషి బతికేది లేదు, ఉండేది లేదు. ఏ రోజైనా కూడా బ్యాగ సర్దుకొని వెళ్ళిపోవటమే. 55 ఏళ్ళు 60 ఏళ్ళు రాగానే మనిషి ఉండేది ఏం లేదు. మనకి ఎప్పుడూ మనం ఎవరికి కూడా పాపం చేయకూడదు, ఎవరికి నష్టం చేయకూడదు. కర్మ ఫలితం అంతా కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ప్రతి వాళ్ళని మంచిగా చూడాలి, మనం మంచి మార్గంలో నడవాలి, మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలి, భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి, గురువులను గౌరవించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అదే చాలామంది కూడా చదువుకున్నా కూడా బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగదు. చూడండి చాలామంది కూడా రకరకాలుగా పెరగకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల బ్రెయిన్ అనేది పెంచుకోవాలి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. అలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను ముందుగానే మీకు పరిహారాలని చెప్పి ఆ పరిహారాలు మీరు పాటించండి. పాటిస్తే మంచి జరుగుతుంది. ఏదన్నా ఫోన్ చేయాలంటే స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ డైరెక్ట్ నా దగ్గరికే వచ్చేస్తుంది. నేనే మీతోటి క్లియర్గా మాట్లాడతా. నేను జాతకం చెప్పేటప్పుడు కూడా వాయిస్ రికార్డింగ్ అనేది పెట్టుకోండి. మళ్ళీ వాయిస్ రికార్డింగ్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మీరు రిపీట్గా వినే అవకాశం ఉంటుంది. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.